ఫ్రెండ్స్ చూడండి, టైం వేస్ట్ చేయకుండా మన కాడ అయితే జావా 42 వచ్చింది. ఈ బండికి ఆయిల్ ఎలా మార్చాలరా అని చెప్పేసి అయితే చాలాసేపు కంగారు పడ్డాను. ఎందుకంటే ఆయిల్ ఏదైతే మనం పోస్తామో ఆ క్యాప్ అయితే నాకు కనబడలేదు. టోటల్గా అయితే ఓపెన్ చేశాను. ఈ డోమ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఆయిల్ సంబంధించిన క్యాప్, అదేవిధంగా ఆయిల్ ఫిల్టర్కి సంబంధించిన హోల్ అనేది ఉంది. అసలు ఆయిల్ ఎక్కడి నుంచి తీయాలని చెప్పేసి అయితే చూశాను. చాలా అడ్డాలు అయితే ఉన్నాయి దీనికి. మన బైక్లో అంతా ఫ్రీగా అయితే ఏం లేదు. మనకి 40 సైజ్ బోల్ట్ అయితే అక్కడైతే మెన్షన్ చేస్తాను. మనకి పల్సర్కి అయితే ఏ బోల్ట్ అయితే వస్తుందో ఆ విధంగా ఉంది బోల్ట్ అనేది. మ్యానెడ్ గానీ అదే విధంగా ఉంది, మ్యానెడ్ గానీ మెన్షన్ చేస్తుంది. ఆయిల్ అయితే డౌన్ చేస్తాను. ఆయిల్ అయితే దాదాపు 150 ml వచ్చింది. అసలు దీని ఇంజిన్ కెపాసిటీ ఆయిల్ కానీ చూసుకుంటే 1.5 లీటర్ అయితే పోయాలి. 1 లీటర్ ప్లస్ 1/4 లీటర్ అయితే తీసుకొచ్చాను. ఓన్లీ మనం ఆయిల్ డౌన్ చేస్తున్నాం కాబట్టి 1.5 లీటర్. ఇంజిన్ కానీ ఓపెన్ చేస్తే 1.5 లీటర్ అయితే పోయాలి. ఆయిల్ ఫిల్టర్ కోసంగా జావా 42 ఆయిల్ ఫిల్టర్ కావాలని చెప్పితే ఆ బండి అయితే అడగ బాబా ఎన్ని టైం వేస్ట్ పనులు చేయబాబు అని చెప్పి అన్నారు. టోటల్గా ఏంది పోయా అనుకుంటే ఎఫ్జెడ్ ఆయిల్ ఫిల్టర్ తెరిచాను. ఎందుకంటే ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఎఫ్జెడ్కి ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది ఆయిల్ ఫిల్టర్. సేమ్ సరిపోద్దులు అని చెప్పేసి మనకి ఎఫ్జెడ్ ఫిల్టర్ అయితే తీసుకొచ్చాను. ఫిల్టర్ కాస్ట్ కానీ చూసుకుంటే 70 రూపీస్ అయితే పడింది. అదేవిధంగా వాల్వోలైన ఆయిల్ 1 లీటర్, అదేవిధంగా 1/4 లీటర్. ఎందుకంటే మనం ఆయిల్ చేంజింగ్ కాబట్టి ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు అయితే 1.5 లీటర్ అయితే మనం ఇంజిన్లో అయితే పోయాలి. టోటల్గా అయితే ఇది మనకి జావాకి ఆయిల్ చేంజింగ్ అయితే అటుపక్క డౌన్ చేసి ఆయిల్ ఫిల్టర్ అనేది ఇటుపక్క చేంజ్ చేసి ఆయిల్ క్యాప్ అనేది ఉంది. 1.5 లీటర్ అయితే మన ఇంజిన్లో ఆయిల్ పోస్తే ఆయిల్ చేంజింగ్ కంప్లీటెడ్. ఓకేనా. టోటల్గా మీ వీడియో వచ్చిన లైక్ అండ్ కామెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోని సేమ్ ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.